నమస్కారం. న్యూస్ 9 వార్తలకి స్వాగతం. నిన్నటి కబ్జాకోర్లు ఔచ్, నేటి దాడులు వీరులు ఇన్. ప్రశాంత కరీంనగర్ ఇప్పుడు పొలిటికల్ రౌడీలకు అడ్డాగా మారిందా? మున్సిపల్ కార్పొరేషన్ లో అసలేం జరుగుతుంది? నాడు బీఆర్ఎస్ కార్పొరేటర్ల కబ్జా పర్వం, నేడు కమలం కార్పొరేటర్ల కర్రల దౌర్జన్యం, కరీంనగర్ లో నడుస్తున్న పొలిటికల్ గుండాగిరిపై సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సంచలన బాంబు పేల్చారు. భవిష్యత్తులో వేగ కన్నుతోటి ఇంకా ఏమైనా జరిగే అవకాశం ఉంటే మొదలే పసిగట్టి మా ప్రభుత్వానికి దీన్ని చేరవేసి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూస్తామని చెప్తూ ఖచ్చితంగా ఇలా బీజేపీ పాలక వర్గం వచ్చింది కాబట్టే అదే భరోసాతో వీళ్ళు కేంద్రంలో మాకు హోంశాఖ సహాయ మంత్రి ఉన్నటువంటి భరోసాతోటి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా అంటే ఇక్కడ నడవదు అని చెప్పి హెచ్చరిస్తాం. ప్రభుత్వం రాష్ట్రంతో పాటు హైదరాబాద్లో, రాష్ట్రంలో, కరీంనగర్లో ఎక్కడైనా కూడా ఇటువంటి సంస్కృతిని, ఇటువంటి కత్తులతో దాడి చేసేటువంటి వ్యవహారాన్ని సహించబోము. ఖచ్చితంగా వారితో పాటు భవిష్యత్తులో ఇటువంటి చర్యలకు పాల్పడాలనుకుంటుంటే ఎవరైనా మేము ఇక్కడ పాలక వర్గం ఉన్నాము, మా సపరేట్ రాజ్యం నడుస్తుంది అంటే నడవదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మీ ఆగడాలు నడవనీయమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఏది పడుతుంది, ఎట్లా పడుతుంది, కుటుంబాలు మొత్తం అటెంప్ట్ మర్డర్ అయ్యి కత్తులతో దాడి, సీసాలతో దాడి జరుగుతూ ఉంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇలాకాలో సాక్షాత్తు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైనే బీజేపీ నేతలు దాడులకు తెగబడడం ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఒకవైపు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ శ్రేణులపై కర్రలతో దాడులు, మరోవైపు కిసాన్ నగర్ లో ఇంకో బీజేపీ కార్పొరేటర్ వీరంగం. ఈ దాడుల వెనుక ఉన్నదెవరు? బాధిత గల పదవిలో ఉన్న బండి సంజయ్ ఈ రౌడీయిజానికి ఏం సమాధానం చెబుతారు? ప్రశాంత కరీంనగర్ ప్రజలను పరేషాన్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుంది అంటూ కోమటిరెడ్డి ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ వెనుక ఉన్న అసలు కథేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.